నేను మే సుమా AP21 న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. AP21 న్యూస్ ను షేర్ చేయండి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మద్యం నిషేధం చేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెప్పిన పెద్దలు ప్రచారం చేస్తున్నారని పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధుర పార్టీ నిరూపించుకున్నారు. దూపంపల్లి గ్రామ ప్రజలందరికీ పేరున నమస్కారాలు. వాళ్ళ ఇంటి బిడ్డగా చాలా చాలా ఆనందం. ఏదో జన్మలో నేను చేసుకున్న ఇది నాకు బ్లెస్సింగ్. మీ అందరూ చూపిస్తున్న ఈ అభిమానం ఏదో మామయ్య గారు ఇన్ని సంవత్సరాలు 30 ఏళ్ళగా ఆయన సంపాదించుకున్న పేరు, ఆయన సంపాదించుకున్న ప్రేమ ఇప్పుడు మా తరానికి వస్తుందంటే చాలా చాలా ఆనందం. ఇప్పుడు ఒకరు కాదు, పల్లె కుటుంబం నుంచి ముగ్గురు ఉంటాము మీ కలిసి మీతో పాటు అడుగు వేయడానికి ఎల్లప్పుడూ. గత 5 సంవత్సరాలుగా మనం చూసుకుంటే మన పుట్టపర్తి నియోజకవర్గమే కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనపడదు. మనకి ఒక రోడ్డు వేసిండేది లేదు. ఏ రకమైన అభివృద్ధి పనులు, మనుషులకి మన ప్రజలకి కావాల్సిన పనులు ఏ రకమైనవి లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు కూడా మామయ్య గారు వేసిండేది. పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏదన్నా జరిగింది అంటే దాని వెనకాల మామయ్య గారి పేరు, పల్లె రఘునాథ్ రెడ్డి గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఊర్లో ఎన్ని నీటి సమస్యలు కూడా చాలా ఎక్కువ. పుట్టపర్తి నియోజకవర్గంలో తాగునీరు లేక, సేద్యానికి నీరు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మామయ్య గారు చాలా వరకు ఈ కొత్త చెరువు, మారాల చెరువు చాలా సార్లు హంగి నివాద్వరాన్ని నింపారు కష్టపడి. అది మామయ్య గారి ట్రాక్ రికార్డ్. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారి ట్రాక్ రికార్డ్ ఒక్కసారి తీసుకొని చూడండి. గత 2 వారాలుగా న్యూస్ పేపర్లలో వస్తూనే ఉంది. సాయిబాబా ట్రస్ట్ ద్వారా ఇచ్చిండే నీళ్లను కూడా ఆయన మామిడి తోటకి మళ్ళించుకొని 4 సంవత్సరాలుగా ప్రజలుగా నీళ్లు లేకోకుండా చేశారు. ఇది ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారి ట్రాక్ రికార్డ్. ఇదే కాకోకుండా కెనరా బ్యాంక్ కి 900 పైచిలకు అమౌంట్ ని ఎగరగొట్టేశారు ఆయన కట్టుకోకుండా, అప్పు తీసుకొని. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఏ రకమైన అభివృద్ధి పని పుట్టపర్తి నియోజకవర్గంలో జరగలేదు. పుట్టపర్తిని అయితే జిల్లా చేశారు, కానీ జిల్లా కావాల్సిన ఏదైనా సదుపాయాలు ఇక్కడ ఉన్నాయా అని ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక జిల్లా యొక్క మామూలుగా 74 గవర్నమెంట్ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం అవ్వాలి. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఒక్క ఆఫీస్ కి కూడా ల్యాండ్ అలొకేషన్ కాదు కదా, కానీ శంకుస్థాపన కూడా ఎక్కడ కూడా చేయలేదు. అది ఇప్పుడు పుట్టపర్తి పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా మన బిడ్డలకి ఒక్క ఉద్యోగం ఎక్కడన్నా వచ్చిందా ఒక్కసారి మీరు చూసుకోండి. ఇచ్చిందల్లా చికెన్ మార్కెట్లో, మటన్ మార్కెట్లో అప్పడాలు వడియాలు వేసుకోమని చెప్పారు. అది గొప్పగా చెప్పుకుంటున్నారు అసెంబ్లీలో. మా పిల్లలకి వడియాల మార్కెట్లో ఇచ్చాము ఉద్యోగాలు అని చెప్పి. ఇలాంటిగా నేర్పించడానికి ఇలాంటి దానికోసం మన పిల్లల్ని చదివించేది. ఐటీ హబ్ తీసుకురావాలా. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మీరు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ అని ఎంత గొప్ప ఐటీ హబ్ గా తీర్చిదిద్దారో మీ అందరికీ తెలుసు. అలా కాదు, కియా వచ్చింది మన పక్కనే పెనుగొండ ఏరియాలో. మన ఊర్లలో నుంచి ఎంతమంది వెళ్ళి కియాలో ఉద్యోగం చేసి వస్తున్నారో మీకు కియా బస్సులు వస్తేనే తెలుస్తుంది. అది టీడీపీ ప్రభుత్వంలో ఉండే అభివృద్ధి. ఒకసారి అటు చూడండి, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి చూడండి. శూన్యం అంటే శూన్యం కూడా కాదు, అసలు దాన్ని ఏమనాలో కూడా తెలియదు. ప్రైస్ రైస్ అంటారు, అంటే ధరలన్నీ పెరిగిపోవడం. ఒక సామాన్యమైన మనిషి ఒక రోజుని గడుపుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న కాలంలో బతుకుతున్నాం ఈ గత 5 సంవత్సరాలుగా. నిత్యావసర
నిత్యావసర వస్తువులే తీసుకోండి, ఒక నూనె ప్యాకెట్ ఎంత రేటు ఉందో తీసుకోండి. 2-3 నెలల క్రితం 220 వరకు కట్టాము 1 లీటర్ నూనెకి మనం. ఇలా ఉంటే ఎలా ఒక మనిషి ఎలా 3 పూట్ల భోజనం చేస్తాడో అది కూడా ఆలోచించడం లేదు ఈ ప్రభుత్వం. కందిబ్యాగులు ప్రతి ఒక్కటి తీసుకోండి. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 8 సార్లు పెంచారు. ముందు 200-300 వస్తున్న ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు ఇప్పుడు 1200 వస్తుంది. ఎంత ధరలు పెంచేశారో ఒక నిమిషం ఆలోచించండి. బస్ ఛార్జీలు 8 సార్లు పెంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో కర్ణాటక కంటే 10 రూపాయలు ఎక్కువ కడుతున్నాం, తమిళనాడు కంటే 18 రూపాయలు ఎక్కువ మనం పెడుతున్నాం పెట్రోల్ డీజిల్ పెరిగితే చాలు కదా మిగతా అన్ని వస్తువులపైన రేట్లు పెరగడానికి. ప్రభుత్వం ఏదైనా తన జనాలకి, ప్రభుత్వంలో ఉన్న మనుషులకి రేట్లు తగ్గించి బాగుండేకి చూడాలి. కానీ ఈ ప్రభుత్వం ఏందో ₹1 ఇచ్చినట్టే ఇచ్చి అక్కడ 50 రూపాయలు పీకేసుకుంటున్నారు. మద్య నిషేధం చేయకుండా ఈసారి ఎలక్షన్ లో నిలవడము అని చెప్పిన పెద్దలు మద్య నిషేధం ఎక్కడ చేస్తారో నాకు తెలియదు. అదే కాకుండా కల్తీ బ్రాండ్లు అమ్ముతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ ఎవ్వరు కూడా ఆనందంగా లేరు. మహిళలు ఆనందంగా లేరు, యువకులు ఆనందంగా లేరు, రైతులు ఆనందంగా లేరు. రైతులకు రావాల్సిన సబ్సిడీలు, రుణమాఫీలు ఏవి కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదు గత 5 సంవత్సరాలుగా. ఇంకా పిల్లలకి తీసుకో ఆయుధం ఉంది. మళ్ళీ రాతి యుగంలోకి వెళ్తారో, బంగారు భవిష్యత్తుని మీ చేతుల్లో నిర్మాణం చేసుకుంటారో మీ చేతిలో ఉంది. అర్జునుడికి ఎలా అయితే బాణం వేసేటప్పుడు పిచ్చుక కన్ను మాత్రం కనిపిస్తుందో, ఈ రాబోయే 13 రోజులు మీకు పసుపు రంగు మాత్రమే కనపడాలి, సైకిల్ గుర్తు మాత్రమే కనపడాలి అని కోరుకుంటున్నాను.